ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభునామంలో మీ అందరికీ వందనాలండి. పాట పాడుకుందాం. విడువను నేను ఎడబాయను అభయము సంగిన దేవా అనే పాట పాడుకుందాం. విడువను నేను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. విడువను నేను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. నేరములేనో చేసి చేసి దారి తప్పి కూలితినయ్యా. నేరములేనో చేసి చేసి దారి తప్పి కూలితినయ్యా. నేరము బాపు దేవా, దారి నిలుపు దేవా, అనుని దారి నిలుపు దేవా. విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. మహిమా పాత్రము సమాధానము జోడుగా మాకిలా తొడిగితివయ్యా. మహిమా పాత్రము సమాధానము జోడుగా మాకిలా తొడిగితివయ్యా. భూములు విల్లులు చేసి సుందరమైన విందుశాలలో పరిశుద్ధులలో చేర్చితివయ్యా. సుందరమైన విందుశాలలో పరిశుద్ధులలో చేర్చితివయ్యా. నిన్నుగా మా హృదయములో విడువను నిన్ను ఎడబాయనని నా అభయము సంగిన దేవా, అభయము సంగిన దేవా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. పరిశుద్ధ గ్రంథంలో కీర్తనల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనము 10వ వచనము చదువుకుందాము. కీర్తనల గ్రంథము ప్రియులారా 8వ వచనం. కీర్తనల గ్రంథం 30వ కీర్తనలు 38వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా నీకే మొరపెట్టి తిని నా ప్రభువును బతిమాలుకుంటిని. 10వ వచనము. యెహోవా ఆలకింపుము, నన్ను కరుణింపుము. యెహోవా నాకు సహాయకుడవై ఉండుము. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన, దయ కలిగిన, కృప కలిగిన
మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బంగారు పాద పద్మములకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు 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 చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నీ వాక్యమును ప్రకటిస్తుండగా, నీ వాక్యమును అందిస్తుండగా, నీ దీన సేవకుని ప్రభువా నీ ఆత్మతో అభిషేకించండి. మీరుగా ఉండి మాట్లాడండి. మీ జీవము కలిగిన మాటలు, మీ శక్తి కలిగిన మాటలు, నీ బలమైన మాటలు ప్రభువా అయా మీరు అందించి మహిమా ఘనత ప్రభావములు మీరు పొందుకొనమని వింటున్న బిడ్డల హృదయాలను తెరవండి అయ్యా. ఎవరైతే ఈ వాక్యం వింటున్నారో వారిని దీవించి ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రియులారా, ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యములో మనం చూసినట్లయితే మరి 30వ కీర్తన 8వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా ఏముందంటే, భక్తుడైన దావీదు ఏమంటున్నాడంటే, యెహోవా నీకే మొరపెడితిని. అవును, మొదటగా ఆయన జీవితంలో చేసిన పని ఏమిటంటే దేవునికి మొరపెట్టినాడు, దేవునికి మొరపెట్టాడు. ప్రియులారా, ఆయన జీవితంలో ఉన్న ఒక మంచి గుణం ఏమిటంటే, మంచి లక్షణం ఏమిటంటే దేవునికి మొరపెట్టడం, దేవునికి మొరపెట్టడం. ఎప్పుడెప్పుడు మొరపెట్టాడయ్యా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ప్రతి దినము ఆయన దేవుని సన్నిధిలో మొరపెట్టినట్టుగా, ప్రార్థించినట్టుగా. మొరపెట్టడం అంటే ప్రార్థించడం అండి. కాబట్టి దావీదు తన జీవితంలో చేసిన మంచి పని ఏమిటయ్యా అంటే ప్రతి దినము దేవుని సన్నిధిలో మొరపెట్టడం లేదా ప్రార్థించడం ఆయన చేశాడు. కనుక దేవుని బిడ్డలారా, దావీదు వలె మనము కూడా ప్రతి దినము, అనుదినము, దినదినము మనము కూడా దేవుని సన్నిధిలో మరి మొరపెట్టే వారముగా లేదా ప్రార్థించే వారముగా మనం ఉండాలి. దావీదు జీవితంలో ఆ పని చేశాడు. నిజంగా దావీదుని మనము గమనించినట్లయితే, దావీదు జీవితాన్ని మనం పరిశీలన చేసినట్లయితే, దావీదు జీవితంలో ప్రియులారా దినమునకు 7 పర్యాయములు ఆయన ప్రార్థించినటువంటి వ్యక్తిగా మనము చూస్తున్నాం. ఒక ప్రశ్న మనం వేసుకుంటే ప్రియులారా, దావీదు దినమునకు 7 పర్యాయాలు ప్రార్థన చేశాడు, 7 సార్లు ప్రార్థన చేశాడు. అన్ని సార్లు ఎందుకు ఆయన ప్రార్థన చేశాడు, అన్నిసార్లు ఎందుకు దేవుని దగ్గర మొరపెట్టాడు అని ప్రశ్న వేసుకుంటే ప్రియులారా, ప్రార్థన అత్యంత శక్తివంతమైనది, చాలా బలమైనది. ప్రార్థన చాలా బలమైనది, దానికి శక్తి ఉందండి. ఆ ప్రార్థన ద్వారా అనేక అద్భుత కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఈ లోకంలో మానవుడిగా జీవించినప్పుడు, ఈ లోకంలో మానవుడిగా ఆయన బ్రతికినప్పుడు ప్రియులారా, ఆయన ఎక్కువ ఏమి చేశాడంటే ఎక్కువ ప్రార్థనే చేశాడండి. దేవుని సన్నిధిలో ప్రియులారా ఎక్కువ ప్రార్థన చేశాడు. మానవుడిగా ఉన్నప్పుడు ఈ లోకంలో ఆయన ఎంతో ప్రార్థన చేశాడు, కన్నీటి ప్రార్థన చేశాడు, ఆయన రోధించాడు, మొరపెట్టాడు. కనుక నేను మన జీవితంలో కూడా యేసుక్రీస్తు అంతగా మొరపెట్టకపోయినా కనీసం ఇదిగో దావీదు వలె, దావీదు జీవితంలో కనీసం కొంతైనా మనము దేవుని సన్నిధిలో మొరపెట్టే వారముగా ఉండాలి ప్రియులారా. అందుకే కీర్తన గ్రంథంలో 69వ అధ్యాయంలో 3వ వచనంలో మనం చూసినట్లయితే ప్రియులారా, 3వ వచనము, కీర్తన గ్రంథం 69లో 3వ వచనములో మనం చూస్తే, నేను మొరపెట్టుట చేత అలసి ఉన్నాను, నా గొంతుక ఎండిపోయేను అంటున్నాడు. చూడండి, కాబట్టి దేవుని బిడ్డలారా, ఆయన జీవితంలో ఏ రీతిగా మొరపెట్టాడో, ఏ విధంగా ప్రార్థన చేశాడో అక్కడ పరిశుద్ధ గ్రంథంలో స్పష్టంగా రాయబడిందండి. ఎలా ప్రార్థన చేశారంటే అంటున్నాడు, నేను మొరపెట్టుట చేత లేదా ఇదిగో నేను ప్రార్థించుట చేత అలిసిపోయాను. అంటే అలిసిపోయేంత ప్రార్థన ఆయన చేశాడని స్పష్టముగా దేవుని పిల్లలు అర్థం చేసుకోవాలని. కాబట్టి దేవుని బిడ్డ, ఎప్పుడైనా నీ జీవితంలో అలాగా అలసిపోయేటట్టు నీవెప్పుడైనా ప్రార్థన చేశావా సహోదరి సహోదరుడా? ప్రశ్న వేసుకో. దావీదు వలె ఇదిగో నేను ఆ మొరపెట్టుడు చేత అలిసిపోయాను అని ఎప్పుడైనా నీవు చెప్పగలిగావా? నువ్వు చెప్పగలుగుతావా? ఇదిగో ఆయన మొరపెట్టుడు చేత అలిసిపోయాడు. రెండవది ఇంకొక మాట అంటున్నాడు, నేను మొరపెట్టుడు చేత నా గొంతుక ఎండిపోయిను.
మై థ్రోట్ ఈస్ డ్రై అంటున్నాడు. నా గొంతు ఎండిపోయింది. ఎందుకు ఎండిపోయింది అయ్యా అంటే ఆయన ప్రార్థన చేసి 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 ఆ గొంతు కూడా ఎండిపోయింది అని చెప్తున్నాడు. ఎప్పుడైనా ఆ విధముగా ఆ రీతిగా నీవు నేను మన జీవితంలో ప్రార్థన చేశామా? అలాంటి ప్రార్థన చేయగలిగితే ఆ ప్రార్థన నీకు నీ కుటుంబానికి ఆశీర్వాదాన్ని దీవెనను తెచ్చిపెడుతుంది. ప్రార్థన నీకు ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది, నీకు దీవెనలు తెచ్చిపెట్టింది, నీ సమస్యలన్నిటినీ పోగొట్టింది ప్రార్థన. కనుక దేవుని బిడ్డ అయితే నువ్వు ప్రార్థించాలి. కాబట్టి దావీదు తన జీవితంలో దేవునికే మొరపెట్టిన వ్యక్తిగా చూస్తున్నా. రెండవదిగా మనం చూస్తే దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడండి. దేవుణ్ణి బతిమాలుకుంటున్నాడు. ఎంత బతిమాలుకుంటున్నాడంటే చెప్పలేనంతగా బతిమలాడుకుంటున్నాడు. దేవుని పదే పదే బతిమలాడుకుంటున్నాడు. ప్రతి విషయంలో కూడా మనము కూడా దేవుని బతిమలాడుకునే వ్యక్తులుగా మనం ఉండాలి ప్రియ దేవుని పిల్లలారా. కాబట్టి కొన్ని సమయాల్లో పిల్లలు చూడండి, కొంతమంది పిల్లలు చూడండి, తల్లిదండ్రులని బతిమలాడుకుంటారు. అమ్మా నాకు 10 రూపాయలు, డాడీ నాకు 10 రూపాయలు అని ఇలాగ బతిమలాడుకుంటారు. కొన్నిసార్లు బతిమలాడతాం. కొన్ని విషయాలలో మనము స్నేహితులను కానీ, మనకు తెలిసిన వారిని కానీ, మన బంధువులు కానీ కొన్ని విషయాల్లో బతిమలాడతాం. బ్రదర్ ఇదిగో ఈ విషయంలో సహాయం చేయి అని బతిమలాడతాం మనం. కనుక దేవుని బిడ్డలారా, దావీదు జీవితంలో కూడా ఎవరిని బతిమలాడుతున్నాడంటే దేవుణ్ణి బతిమలాడుతున్నాడు. కనుక మరి నా జీవితంలో కూడా మనం దేవుణ్ణి బతిమాలాలి. మార్కు సువార్తలో కనబడుతుంది 5వ అధ్యాయంలో యాయీరు అనేటువంటి వ్యక్తి దేవుని ఎట్లా బతిమలాడుతున్నాడో అక్కడ మనకి స్పష్టముగా కనబడుతుందండి. మార్కు సువార్త 5వ అధ్యాయము ప్రియులారా, 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే ఆయన ఎట్లా బతిమలాడుతున్నాడో చూడండి. లేదంటే 18వ వచనం అయినా చదువుదాం. 18 ఆయన ధోని ఎక్కినప్పుడు పట్టిన వాడు ఆయన యుద్ధ తన్నుండమని ఆయన దయ్యం పట్టిన వాడు స్వస్థపడిన తర్వాత బతిమలాడుకుంటున్నట్టుగా చూస్తున్నా. యాయీరు కూడా ఏ రీతిగా బతిమలాడుతున్నాడో ప్రియులారా 22వ వచనంలో కనబడుతుంది. ఆయన సముద్ర తీరమునుండగా సమాజ మందిరపు అధికారులు యాయీరునొకడు వచ్చి ఆయన చూసి అదిగో ఆయన పాదాల మీద పడ్డాడు. ఏ రీతిగా బతిమలాడుతున్నాడో చూడండి. బతిమలాడుకునే విధానం అక్కడ మనకు స్పష్టంగా కనబడుతుంది. ఏ రీతిగా బతిమలాడుతున్నారు. కొన్నిసార్లు మనం ఈ 2 చేతులు జోడించడు బతిమలాడుతాం. అయ్యా కొద్ది సాయం చెయ్య. దేవుణ్ణి కూడా ఈయన ఎట్లా బతిమలాడుతున్నాడంటే ఆయన పాదాల మీద పడ్డాడు. తర్వాత ఏమంటున్నాడో చూడండి ప్రియులారా. నా చిన్న కుమార్తె ఆమె మరణ పడకల్లో ఉన్నది. అది బాగుపడినట్లు బ్రతుకున్నట్లు నీవు వచ్చి అయ్యా ఇదిగో ఆ బిడ్డ మీద నీ చేతులు ఉంచమని ఆయన మిగుల బతిమాలుకొన్నాడు. మామూలుగా కాదండి, ఎంత బతిమలాడుతున్నాడో. మిగుల బతిమాలుకుంటున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, యాయీరు అనేటువంటి వ్యక్తి తన కుమార్తె విషయంలో ఒకటి దేవుని బిడ్డ, నీవు ఏ విషయంలోనైనా దేవుని బతిమలాడు. దేవుని బతిమలాడుకుంటే దేవుడు మన జీవితంలో ప్రియులారా మరి నీవు అడిగింది ఏ విషయమైతే నువ్వు బతిమలాడావో, ఏ విషయంలో అయితే నువ్వు దేవుని బతిమలాడావో అది దేవుడు నీకు తప్పనిసరిగా అనుగ్రహిస్తాడు. అందుకే యోబు గ్రంథంలో కూడా ఈ మాట అంటాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయము 26వ వచనము చూడండి. 26వ వచనం యోబు గ్రంథము మరి 33వ అధ్యాయం 26వ వచనం. వాడు అంటే నీవు నేను అని అర్థం అండి. నీవు నేను ఎవరైనా సరే ఏమండి దేవుణ్ణి బతిమాలుకుని ఎడలా ఆయన వారిని కటాక్షించి దేవుడు ఏం చేస్తాడంటే ఆ బతిమలాడుకునే వ్యక్తిని కటాక్షిస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, దేవుని బతిమాలుకుంటే ఆయన కటాక్షిస్తాడు, ఆయన కనికరిస్తాడు, ఆయన దయ చూపిస్తాడు, ఆయన జాలి చూపిస్తాడు. అయితే నువ్వు చేయవలసిన పని ఏంటంటే యేసయ్యను బతిమలాడుకో,
ప్రభుని బతిమలాడుకో, రెండు చేతులు జోడించి బతిమలాడుకో. ప్రభువా, ప్రభువా, ఇదిగో నా బిడ్డ విషయంలో ఈ మేలు చేయి, నా భర్త విషయంలో ఈ మేలు చేయి, నా భార్య విషయంలో ఈ మేలు చేయి, నా ఆరోగ్య విషయంలో ఈ మేలు చేయి. ఏదో నీకు సంబంధించిన ఏ విషయంలోనైనా నువ్వు బతిమలాడు దేవుని బిడ్డ, ఖచ్చితంగా ఆయన నీకు మేలు చేస్తాడు. కాబట్టి ఒక్కటి, నీవు ప్రార్థన చేయి. రెండు, బతిమలాడు. మూడవది 10వ వచనంలో రాయబడింది ప్రియులరా. ఆ 30వ కీర్తన 10వ వచనంలో ఏమంటాడంటే, అయ్యా నీవు నాకు సహాయకుడుగా ఉండు. ఏమంటున్నాడు చూడండి, ఎంత మంచి మాట, ఎంత అమూల్యమైన మాట, ఎంత విలువైన మాట, ఎంత బలమైన మాట అండి. ఎంత ఆశ్చర్యమైన మాట అది, ఎంత బాగుంది ఆ మాట. సహాయకుడుగా ఉండు. ఎవరిని సహాయకుడుగా ఉండమంటున్నాడు? అయ్యా నువ్వు నాకు హెల్పర్గా ఉండు, నువ్వు హెల్పర్గా ఉండు, నాకు సహాయకుడుగా ఉండు. దేవుణ్ణి అడుగుతున్నాడు, దేవా నువ్వు నాకు సహాయకుడుగా ఉండు. ఎప్పుడైనా అడిగావా? మనుషుల్ని మనము సహాయం కోరుకుంటాం, ఎప్పుడు చూసినా మనుషుల యొక్క అండదండలే కోరుకుంటున్నాం. నేను కాదంటలేదు దేవుని బిడ్డ, మనుషుల సహాయమే ఎప్పుడు నువ్వు ఆశించవద్దు. మనుషులు కొన్నిసార్లు చేయొచ్చు, చేయకపోవచ్చు, నీకు సహాయంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ దేవుడైతే నమ్మదగిన వాడు, ఆయన గొప్ప దేవుడు, ఆయన మంచి దేవుడు. ప్రభువా నాకు ఈ విషయంలో నువ్వు సహాయంగా ఉండయ్యా, ఈ విషయంలో నాకు సహాయంగా ఉండు, నా సేవా విషయంలో సహాయంగా ఉండు, నా పరిచర్య విషయంలో సహాయంగా ఉండు. ఏ విషయంలోనైనండి నువ్వు దేవుణ్ణి సహాయంగా ఉండమని కోరుకోండి. ఆయన ఖచ్చితంగా ఆ విషయంలో నీకు సహాయంగా ఉంటాడు. కాబట్టి 3 విషయాలు ఈ దినము దేవుడు నీతో పంచుకొని ఉన్నాడు. దేవుని బిడ్డ 3 విషయాలు నీకు తెలియపరిచాడు. క్లుప్తముగా చిన్న మెసేజ్ అండి, కొద్ది మెసేజ్. ఇప్పుడు దేవుని బిడ్డారా, దేవుడు నీతో మాట్లాడి ఉన్నాడు. 1, దావీదు వల్లే నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయలేదా, మొరపెట్టు. 2వది, దావీదు వల్లే నువ్వు దేవుని బతిమలాడు. 3వది, దావీదు వల్లే దేవుని సహాయంగా ఉండమని కోరుకో. అలా కోరుకుంటే నీ జీవితంలో దేవుడు నీకు తప్పనిసరిగా సహాయం ఉంటాడు, నీకు మేలు చేస్తాడు, నీ ప్రార్థనకు జవాబిస్తాడు. దేవుడి కొద్ది వాక్యమును దీవించి ఆశీర్వదించునుగాక. అందరికీ వందనాలండి.